లోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో అయితే సోదాలు అయితే ముగిసాయి. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్. శ్రీనివాస్, మొత్తం మీద ఈరోజు సిట్ అధికారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి చేరుకున్నారు. 2 వాహనాల్లో సుమారుగా 10 మంది దాకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అలాగే ఆయన సతీమణి కూడా ఇంట్లోనే ఉన్నారు. ముఖ్యంగా ఆమె దగ్గర నుంచి పలు అంశాలపైన లిఖితపూర్వకమైనటువంటి స్టేట్మెంట్స్ని రికార్డ్ చేశారు. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నిధులు పిఎల్ఆర్కి సంబంధించినటువంటి సంస్థలకి బదిలీ అయిన నేపథ్యంలో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అంటే పిఎల్ఆర్ సంస్థలకి ఏడాది క్రితం పెద్ద ఎత్తున నిధులు వచ్చింది. ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ నిధులు ఏ అకౌంట్ నుంచి వచ్చింది, ఏ దేని వల్ల ఇక్కడికి వచ్చింది అనేటువంటి కీలకమైనటువంటి అంశాలని, సాక్ష్యాధారాలని వాళ్ళ దృష్టిలో పెట్టి ఈ సిట్టి దగ్గర ఉండేటువంటి అనేకమైనటువంటి అంశాలని పెద్దిరెడ్డి దృష్టికి, ఆయన సతీమణి దృష్టికి తీసుకువెళ్లారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆడిటర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, వాళ్ళు కూడా ఈ యొక్క సిట్ విచారణ జరిగేటప్పుడు కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లిఖితపూర్వకంగానే పూర్తిగా స్టేట్మెంట్స్ తీసుకొని, ప్రింట్అవుట్ తీసుకొని, సంతకాలు తీసుకుని సిట్ అధికారులు తమ విచారణను పూర్తి చేసి తిరుపతిలో ఉండేటువంటి మారుతినగర్లో ఉండేటువంటి పెద్దిరెడ్డి ఇంటి నుంచి వెళ్ళడం జరిగింది. మరోవైపు బెంగళూరు అలాగే హైదరాబాద్లో కూడా సిట్ అధికారులు ఈ అంశంపైనే తమ దగ్గర ఉండేటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించి ఇతర ఏదైతే లింక్ ఉండేటువంటి నిధుల ప్రవాహానికి సంబంధించినటువంటి అనేక అంశాలని క్షుణ్ణంగా అంటే మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగి ఉన్న నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈరోజు ఈ యొక్క మద్యం స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. శ్రీనివాస్.